వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో బిగ్ బాస్ అప్డేట్స్కి అయితే వెల్కమ్ అండి. సో ముందుగా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నట్లయితే బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. బిగ్ బాస్ ప్రతి సీజన్లోనూ బంగారు కోడిపెట్ట టాస్క్ అయితే మిస్ కాకుండా పెడుతూ ఉంటారు. సో ఆ టాస్క్లో అయితే ఒక్కొక్కరు వీర లెవెల్లో ఆడారనే చెప్పాలి. లేడీస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా టఫ్ ఫైట్ ఇచ్చారండి. ముఖ్యంగా అయితే ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, సీత అయితే ఒక రేంజ్లో ఆడేసుకున్నారనే చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ అయితే బీభత్సంగా ఉండింది. ఆ గుడ్లు కలెక్ట్ చేసుకోవడము, వాళ్ళ బుట్టల్లో వేసుకోవడము జరిగింది. సో ఆ టాస్క్లో అయితే ఒక్కొక్క అమ్మాయి ఆడ పులిలాగా ఆడారు. అలాగే చూసుకుంటే జెంట్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పృథ్వీ అయితే చాలా కోపంగాను చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కడ ఎవరిని కొట్టేస్తాడా అన్నట్లు అనిపించింది. సో మరి అంత బిహేవియర్ అయితే ఎవరికి నచ్చలేదనే చెప్పాలి. అలాగే ఈ మధ్యలో అయితే విష్ణుప్రియకి అండ్ ప్రేరణకి అయితే బీభత్సమైన గొడవలు జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు డైరెక్ట్గా ఒకరినొకరు క్యారెక్టర్ లెస్ అని కూడా తిట్టుకోవడం జరిగింది. ఇదైతే టూ మచ్ అనిపించింది నాకైతే. సో ఫస్ట్ అయితే ప్రేరణ అనే స్టార్ట్ చేసింది క్యారెక్టర్ లెస్ అని చెప్పి, తర్వాత విష్ణుప్రియ దానికి ఆపోజిట్గా తను కూడా రివర్స్లో మాట్లాడడం జరిగింది. ఇది పర్సనల్గా తిట్టుకోవడం, ఎంత గేమ్ అయితే గేమ్ పరంగానే ఉండాలి, కానీ పర్సనల్గా వెళ్ళిపోవడం అయితే టూ మచ్ అనిపించింది. సో ఫైనల్గా ఆ గేమ్ చూస్తుంటే ఒక్కొక్కరు కొట్టుకోవడం ఏ సీజన్లో అయితే ఈ విధంగా జరగలేదు. నేను ప్రతి సీజన్ ఫాలో అవుతూనే ఉన్నాను. ఈ సీజన్లో అయితే బీభత్సంగా కొట్టుకున్నారండి. ఒకరు గుడ్లు ఒకరు తోసేసుకోవడము, లాక్కోవడము, లాస్ట్కి సో అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ అబ్బాయి గేమ్లో కూడా ఏమాత్రం పార్టిసిపేషన్ చేయలేకుండా, అలాగే ఒక్కొక్క అమ్మాయి అయితే ఎలా ఆడారండి, వాళ్ళు ప్రాణం పెట్టి ఆడారనే చెప్పాలి. అయినా కూడా వాళ్ళకి ఎంకరేజ్, గుడ్లు తీసుకెళ్ళిపోతుండే హ్యాపీగా తాపీగా కూర్చొని చూస్తున్నాడు. వాళ్ళని పట్టుకొని ఆపదామని కూడా లేకుండా లేడీస్ ఆపు ఆపు అంటే వదిలే అని చెప్తూ ఉన్నాడు. పైగా బిగ్ బాస్ని రివర్స్లో తిడుతూ ఉన్నాడు. ఏంటి గేమ్స్, ఫుడ్ కోసం ఏంటి ఇలా కొట్టుకోవడము అని చెప్పి. సో ఇవ్వండి నిన్నటి బిగ్ బాస్ యొక్క అప్డేట్స్. మీకు కూడా ఎవరి బిహేవియర్ నచ్చిందో, ఎవరి బిహేవియర్ టూ మచ్ అనిపించిందో కింద కామెంట్స్లో చేయండి. సో ఇదండి ఈరోజు బిగ్ బాస్ యొక్క అప్డేట్స్. మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.